ఓకే. సో హై గైస్, డే 14 ఆర్ 15. సో 15 అయితే మ్యాక్స్ అనుకుంటూ, సో మ్యాక్స్ 15 అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో ఈ వీడియో కొంచెం మంచిగానే ఉంటుంది. సో కొంచెం స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయి. సో వర్కౌట్ స్కిప్ చేసినా పర్లేదు. సో నేను చెప్పేది సో ఈ 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ కొంచెం మంచిగానే ఉంటుంది. సో మైన్, సో ఎందుకు ఈ కటింగ్ ఫేస్లో 8%కి బిలో వద్దంటున్నా అంటే, సో దానికి రీజన్ ఉంది. సో అందుకోసమనే వద్దంటున్నాను. సో మీరు 8% వరకు రావడం వేరు. ఓకే, 8% టు 7% వరకు రావడం వేరు. సో 7కి బిలో వెళ్ళడం అనేది వేరు. సో ఓకే, సో మీరు మంచిగా కట్టు బల్క్ టు కట్ బల్క్ టు కట్ బల్క్ టు కట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం 7% అనేది చాలా వర్త్ కాదు. అది పీక్ పీక్ లెవెల్లో వర్తిస్తుంది. సో అక్కడ వరకు వచ్చేసి నువ్వు అగైన్ బల్క్ వెళ్ళడం అది చాలా మంచిది. సో పర్సనల్ నేను చేసినా అట్లనే చేస్తాను. సో ఎందుకు ఈ టైంలో ఇంతవరకు చేస్తాను అంటే, సో కొంచెం మైండ్ని కంట్రోల్ చేద్దాం అనే థాట్తో కొంచెం. సో అది లైక్ నేను ఈ 15 డేస్ని ఎట్లా చేశాను అంటే, సో తింటున్నాను బర్న్ చేస్తాను, తింటున్నాను బర్న్ చేస్తాను, తింటున్నాను బర్న్ చేస్తాను. సో ఇదే సర్కిల్ అనేది రిపీట్ అవుతుంది. సో అది నేను బిర్యానీ తిన్నా, సమ్ పిజ్జా తిన్నా, బర్గర్ తిన్నా, నేను ఏదైనా ఎండ్ ఆఫ్ ది డేలో బర్న్ చేసేస్తాను. సో అది నాకు అది మ్యాటర్ కాదు. సో బర్న్ చేయడం ఇప్పుడు మ్యాటర్ కాదు. సో కంప్లీట్ కంట్రోల్ పెట్టాలి, అది మెయిన్. సో మనం ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నాం, నేను మైండ్ లైక్ నా మైండ్ నేను ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది కొంచెం లైక్ పర్ఫెక్ట్గా నేను ఎంత లైక్ ప్రతిదీ మేనేజ్ చేయగలనా లేదా అని చెప్పేసి థాట్తో ఈ 15 డేస్ అయితే కొంచెం ఎక్స్ట్రీమ్గా చేసాను. సో చెయ్యాలి, సారీ చేశాను కాదు. సో ఈ 15 డేస్ అయితే కొంచెం మంచిగా ఎక్స్ట్రీమ్గా చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్గా చేయడానికి రీజన్ మైండ్ని కంట్రోల్ చేయడం కోసం. సో అంతేగాని మజిల్ కోసం సమ్ ఏదైనా, సో అవన్నీ సెకండరీ. సో ఆ థాట్ అయితే లేదు. సో నేను ప్రతిదీ తింటున్నాను బ్రో, తినేస్తున్నాను బర్న్ చేస్తున్నాను, తింటున్నాను బర్న్ చేస్తున్నాను. సో అది నాకు పెద్ద మ్యాటర్ కాదు. సో కొన్ని థింగ్స్ నేను లైక్ కాంప్లికేట్ చేయకున్నా సో నేను బ్యాలెన్స్ చేయాలి. సో మైండ్ని నేను ఫస్ట్ కంట్రోల్ చేస్తే, సో ఆ తర్వాత నేను దేన్నైనా మేనేజ్ చేయగలగాలి. సో దానికోసం ఈ 15 డేస్ కొంచెం మంచిగా ట్రైన్ చేసి ఉంటుంది. సో ఫ్యాట్స్ కార్బ్స్ అయితే మాత్రం సో నేను కొంచెం లైక్ ఈ రైస్, స్వీట్స్, సమ్ ఎక్స్ట్రా ఫుడ్స్ నుంచి అయితే ఏం తీసుకోవట్లేదు. సో కంప్లీట్ ప్రోటీన్స్ నుంచే తీసుకుంటున్నాను. సో ప్రోటీన్ ఫుడ్ కూడా వాటిలో ఉంటే ఫ్యాట్స్ ఉంటాయి, కార్బ్స్ ఉంటాయి. సో అది సెకండరీ. సో కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ నుంచి వచ్చేలా చూసుకుంటున్నాను. సో మీ 15 డేస్ మాత్రం ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ అనేది వేరు. సో ఈ 15 డేస్ అనేది కొంచెం మంచిగా చేయాలని చెప్పేసి అందుకోసం ఇట్లా చేయాల్సి వస్తుందండి. లైక్ మీరు చెప్ప కదా, సో ఈ లైక్ ఈ 7% వరకు వస్తే మాత్రం సో మీరు అగైన్ బల్క్ వెళ్ళండి, ఇట్స్ వర్క్. సో అంతకన్నా బిలోకి తీసుకెళ్దామనే థాట్ ఉంటే మాత్రం సో కొన్ని కంప్లీట్ మీరు ఫుడ్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా కట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీ వెయిట్కి తగ్గట్టు 1.5, సో 1 ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వెయిట్ 58. సో 58 ఉంది. 58 అంటే లైక్ 90, 85. సో ఈ రేంజ్ ప్రోటీన్ నేను తీసుకోవాలి. సో ప్రోటీన్ తీసుకోవడం నాకు అది మ్యాటర్ కదా. నేను 120 కూడా సో లాస్ట్ ఈ డే కాదు, సో బిఫోర్ డే సండే వరకే నేను తీసుకున్నాను 120 to 150 గ్రామ్స్ ప్రోటీన్. సో నేను చెప్తున్నా కదా, తింటున్నాను బర్న్ చేస్తాను, ఇది మ్యాటర్ కాదు. సో కంట్రోల్ చేయాలి. సో ఎంతవరకు కంట్రోల్ చేయగలను లేదనేసి కొంచెం ఈ 15 డేస్ నాకు నేను మంచిగా కనిపించాలి. సో అది మీన్. సో లైక్ ప్రోటీన్ అనేది మాత్రం సో కంప్లీట్ అది లైక్ ఫుడ్ అనేది కంప్లీట్ కట్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్గా కట్ చేయాల్సి ఉంటుంది. సో 90 గ్రామ్స్ ప్రోటీన్ అంటే అది నాకైతే మాత్రం అది చాలా సింపుల్. అంటే లైక్ ఏమనిపిస్తుంది అంటే నాకు ఏం లేదు. సో 2 స్కూప్స్ వే ప్రోటీన్. సో నాది ఒక్కొక్క స్కూప్లో 30 గ్రామ్స్ వే ప్రోటీన్ ఉంటుంది. సో 30 to 30, 60. సో నా ప్రోటీన్ బార్స్ వచ్చేసి 20 గ్రామ్స్ ఉంటాయి. సో 20, సో 40, ఈ యొక్క 20 లైక్ 60, 100. సో ఓన్లీ వీటితోనే 100 కంప్లీట్ అవుతుంది నాకు. సో సప్లిమెంట్ లైక్ ఈ సప్లిమెంట్స్ జస్ట్ బేసిక్ సప్లిమెంట్స్తోనే నాకు 100 గ్రామ్స్ ప్రోటీన్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. సో అది సో అవి కూడా కట్ చేసి రియల్ ఫుడ్ నుంచి ఇవి తీసుకున్నా
రియల్ ఫుడ్ నుంచి తీసుకుంటాం, అది సపరేట్. చెప్తున్నా కదా. సో ఇవన్నీ కంట్రోల్ చేయాలి. సో అందుకోసమని 15 days అనేది కొంచెం మంచిగా చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కంట్రోల్ చేస్తారు. సో ఓకే. సో ఎవరైతే 7%కి బిలో స్టార్ట్ చేశారో కమ్ టు ద క్లబ్. సో ఇంక మనం మంచిగా పుష్ చేయాల్సి ఉంటుంది. సో అంత పడితే అంత తినేసి బర్న్ చేసేస్తానే మైండ్ సెట్ కంప్లీట్గా తీసేయండి. సో నేను తినేది 100 grams ప్రోటీన్ అయినా 80 grams ప్రోటీన్ అయినా సో ఆ ప్రోటీన్ ఫుడ్డే ఉండాలి. ఇంక ఎక్స్ట్రా ఏం తీసుకోకూడదు. నువ్వు తీసుకుని మళ్ళీ బర్న్ చేసేస్తాను మైండ్ సెట్ ఉండకూడదు ఈ టైంలో. సో ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 15 days మాత్రమే టైం ఉంది. సో అది సో బేసిక్ నేను చేస్తాను కాబట్టి సో మీరు ఎన్ని డేస్ ఉన్నదని దాన్ని బట్టి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో అందుకోసం చెప్తున్నాను. సో 15 days టైం ఉంది కాబట్టి కొంచెం అన్ని ఎక్స్ట్రీమ్గా కట్ చేసి మంచిగా ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాల్సి ట్రై అదే లైక్ టైం ఇది. సో జంక్ తిన్నా బర్న్ చేస్తాను బ్రో. సో అది తినడం మ్యాటర్, కంట్రోల్ చేయడం మ్యాటర్. ఓకే. సో ఈ ఫ్యాట్స్ కాల్స్ కంప్లీట్ ప్రోటీన్ నుంచే రావాలి. సో సప్లిమెంట్స్ అనేది సప్లిమెంట్స్లో చూడండి, రియల్ ఫుడ్ కూడా తినండి. రియల్ ఫుడ్ వల్లే మంచిగా బిల్డ్ అవుతుంది. సో సప్లిమెంట్స్ వల్ల మధ్యలో వస్తుంది, బట్ రియల్ ఫుడ్ అంటే నాకు కొంచెం ఇష్టం. సో అందుకనే చెప్తున్నాను అంతే. సో రియల్ ఫుడ్ తినండి. సో కంప్లీట్ మీరున్న ప్రోటీన్ గోల్కి అంతవరకే మాత్రమే తీసుకోండి. సో ఎక్స్ట్రా తిన్నా నేను బర్న్ చేసేస్తాను మైండ్ థాట్ మాత్రం వద్దు. సో ఈ టైంలో ఎందుకంటే మీరు ఎండ్ ఆఫ్ ది స్టేజ్కి వచ్చేటప్పుడు సో ఆ థింగ్స్ అనేవి మైండ్లో ఉండకూడదు. సో నువ్వు తిన్నది 100 grams 80 grams ప్రోటీన్ కూడా నువ్వు ఎండ్ ఆఫ్ ది డే బర్న్ అయిపోదు. సో అప్పుడైతే నీకు కొంచెం మంచిగా ఉంటుంది. సో రీల్స్ కూడా మంచిగా నీట్గా కనిపిస్తాయి. ఓకే అది. సో అండ్ హెల్త్ విషయానికి వస్తే మాత్రం 7 బిలో వెళ్ళేటప్పుడు కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. లైక్ లో ఫీవర్ టు హై ఫీవర్. సో ఇట్లాంటి థింగ్స్ మీరు ఫేస్ చేస్తారు. అండ్ హెడ్ ఏక్ కొంచెం సమ్టైమ్స్ వస్తుంటుంది. ఎనర్జీ పీక్ లెవెల్లో ఉంటుంది. ప్లస్ మీ మూడ్ స్వింగ్స్ అనేవి మీరు కంట్రోల్ చేయలేరు. ఓకే. సో బయట సమ్ వర్క్స్ ఉంటాయి కదా, సో కొంచెం హార్డ్ వర్క్స్ ఉంటాయి. సో అవి లైక్ అంటే కొంతమంది కొన్ని వర్క్స్ చేస్తారు కదా. సో బేసిక్గా సో కొంతమంది లైక్ రైడర్స్ అండ్ సమ్ వర్క్స్ లైక్ ఏదైనా వర్క్స్ ఉంటాయి కదా. సో అది మీకు అర్థమైతే నేను చెప్పేది. సో అది నాకు చెప్పడం అంటే లైక్ చెప్పాలనిపిస్తుంది నాకు కూడా. సో మీకు కొన్ని వర్క్స్ ఉంటాయి కదా, సో అవి మీరు కొంచెం మంచిగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేయకుండా కంప్లీట్ 7% బిలో ఉండడం అనేది కొంచెం టూ టఫ్ థింగ్ అవుతుంది. చెప్తున్నా కదా. అందుకే సో 7%కి బిలో వెళ్ళడం సో కంప్లీట్ టూ టఫ్ అవుతుంది. సో మీ పర్సనల్ వర్క్ని మేనేజ్ చేయాలి, ప్లస్ 7%కి బిలో వెళ్ళాలి. సో ఇవన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టమైన థింగ్. బట్ ఒక మైండ్ సెట్కి స్టిక్ అయి ఉంటే మాత్రం మంచిగా ఉంటుంది. ఓకే. సో 7% బిలో టూ టఫ్. మీరు బల్క్ టు కట్ ఉంటే మాత్రం సో మీరు కొంచెం ఎక్స్ట్రీమ్గా హార్డ్ వర్క్స్ ఇట్లాంటి ఉంటే మాత్రం సో 7%కి బిలో వద్దు. సో అక్కడి నుంచి మీరు అగైన్ బల్క్ వెళ్ళండి, అది బెటర్, చాలా బెటర్. ఓకే. 7% బిలో చూపిస్తాను. సో ఈ రిబ్స్ అయినా మనకి లైక్ విజిబుల్స్ మంచిగా కనిపిస్తే మాత్రం సో అది సరిపోతుంది. అంటే లైక్ మనం మజిల్ని మంచిగా బిల్డ్ చేయాలి కాబట్టి సో అంతవరకు వచ్చి మళ్ళీ అగైన్ వెళ్ళడం బెటర్. సో 7% బిలో వెళ్ళేటప్పుడు మజిల్ కూడా బర్న్ అవుతుంది. ఓకే. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. సో లైక్ 7%కి బిలో వెళ్దాం అనే థాట్ ఉంటే ఓకే. సో మ్యాక్స్ నేను బాగానే చెప్పాను అనిపించింది నాకైతే మాత్రం. సో అది మీకు అర్థమవుతుంది లేదా అన్నది సెకండరీ. సో నేను లైక్ మీకు అర్థం కాకపోతే నేను చెప్పడంలో రాంగ్ అయి ఉండొచ్చు మేబీ. ఓకే. సో అంటే లైక్ నేను ఫేస్ చేసిన థింగ్స్ ఏదో చెప్తున్నాను అంతే. సో అంతకు మించి ఇంకేం లేదు. ఓకే. లెట్ స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్.
Allah. Allah. Vastale. Country adults.
వన్ మోర్. కొంచెం మాట్లాడేది ఏం లేదు నాకు తెలిసి. సో కంప్లీట్ డిఫరెంట్, చాలా డిఫరెంట్ అయితే ఉన్నాం. బట్ వర్కౌట్ అయితే స్కిప్ చేయకూడదు, మెయిన్ ఏమున్నా లేకపోయినా. ఓకే, వన్ మోర్. నెక్స్ట్ ప్రెస్అప్లో సో ప్రజెంట్ హెవీ వెయిట్స్ అసలు అస్సలు లిఫ్ట్ చేస్తారు. సో ఎందుకంటే కంప్లీట్ ఫ్యాట్ కార్బ్స్ అనేవి లేనప్పుడు సో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేంత అవసరం కూడా లేదు. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ ఫైనల్లీ డే 15 ఆర్ 14 ఏదో డే. సో బాగానే కంప్లీట్ అయింది. సో బాగానే కంప్లీట్ అయిందంటే సో మనం ఏం మాట్లాడేది సో వర్కౌట్స్ చేసేటప్పుడు. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఫ్యాట్స్ కార్బ్స్ ఈ రెండు కంప్లీట్ అవాయిడ్ చేస్తారో సో ఆ టైంలో హెవీ వెయిట్స్ సో కంప్లీట్ అవాయిడ్ చేయడం. సో అవి అవాయిడ్ చేయకుండా నువ్వు సో ఆ ముందు ఈ ముందు షో ఆఫ్ చేయడానికి వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మాత్రం సో కన్ఫామ్గా ఇంజూరీ అయితే మాత్రం అవుతుంది. సో నీ ఫ్యాట్ కంటెంట్ లో ఉంది, ప్లస్ నీ కార్బ్స్ ఫ్యాట్స్ కూడా లో ఉండేటప్పుడు సో వెయిట్స్ తీసుకున్నంత వేస్ట్ థింగ్ అది. సో నువ్వు వాని కోసమో వీని కోసమో వెయిట్ మాత్రం లిఫ్ట్ చేయొద్దు. సో ఎందుకు అంటున్నా అంటే ఇంతలా చెప్పేది సో న్యాచురల్ బాడీ బిల్డింగ్లో సో అంత ఈజీగా రిజల్ట్స్ రావు. సో ఒక్క రోజుతో వాని ముందు ఈగో కోసం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అంత అవసరం కూడా లేదు. సో నీ కావాలంటే బల్క్ లిఫ్ట్ చేసుకో, సో అది నీ పర్సనల్. బట్ కటింగ్ ఫేస్లో మాత్రం నువ్వు ఎప్పుడైతే కార్బ్స్ ఫ్యాట్స్ కంప్లీట్ అవాయిడ్ చేసి ప్రోటీన్ ఫుడ్నే తీసుకుంటావో సో ఆ టైంలో నువ్వు బల్క్లో తీసుకున్న వెయిట్స్ కూడా అంతగా ప్రిఫర్ చేయదు. సో కంప్లీట్ సో అది చాలా చాలా స్లో ఉంటుంది. సో ఎనర్జీ స్లో ఉంటుంది, సో వాల్యూమ్ కూడా చాలా స్లో ఉంటుంది. సో అందుకోసం ఇంతలా చెప్తున్నాను. సో నువ్వు వాని కోసం వీని కోసం లిఫ్ట్ చేస్తలేదు, సో నీ కోసం నువ్వు లిఫ్ట్ చేస్తే సో అది బెటర్. ఈగో ఈగో మాత్రం వెళ్ళదు ఈ టైంలో. ఈగోకి వెళ్తే మాత్రం చాలా దారుణ థింగ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది మీన్స్ సో మీరు ఎప్పుడైనా సో నార్మల్గా లైక్ జిమ్ చేసే వాళ్ళకి సో రిజల్ట్స్ అనేవి అంత త్వరగా అంటే మీరు ఒక మైండ్ సెట్కి స్టిక్ అవ్వకపోతే మాత్రం సో డేస్ మంత్స్ కదా నువ్వు ఇయర్స్ చేసినా అది నీకు రిజల్ట్స్ కనిపించవు. సో ఒక మైండ్ సెట్కి స్టిక్ అయ్యి సో ఇన్ని డేస్ నేను బల్క్ చేస్తా, ఇన్ని డేస్ నేను కట్ చేస్తా, సో ఇన్ని డేస్ నేను ఆఫ్ సీజన్లో ఉంటా, సో ఇట్లాంటి మైండ్ సెట్ నువ్వు క్రియేట్ చేసుకుంటే దెన్ నువ్వు ఏదైనా పర్ఫెక్ట్గా అచీవ్ చేయగలవు. సో అట్లా కాకుండా సో నార్మల్గా డైలీ జిమ్ చేస్తున్నా వస్తానంటే అదొక లైఫ్ స్టైల్. సో హెల్తీగా ఉండడం వేరు, సో బాడీ బిల్డింగ్ అనేది వేరు. సో అది నీకు తెలిస్తే ఓకే, బట్ తెలియకపోతే మాత్రం సో హెల్తీగా ఉండడం అనేది సో కంప్లీట్ అది మనం ఇంట్లో ఉండి నార్మల్ వర్క్ చేసుకుని నార్మల్ ఫుడ్ తింటూ డైలీ ఒక 1 అవర్ వాక్ చేస్తే సో అది పర్ఫెక్ట్. సో అది హెల్తీ లైఫ్ స్టైల్ ఇస్తుంది. సో హెల్తీ లైఫ్ స్టైల్ అనేది వేరు, సో బాడీ బిల్డింగ్ అనేది వేరు. సో అందుకే చెప్తాను, మీకు మంచిగా బల్క్ కట్ అట్లా చేసే థాట్ ఉండి సో నాకు మంచిగా ఫిజిక్ కావాలనిపిస్తే మాత్రం సో లాంగ్ టైం ప్రాసెస్ పడుతుంది. సో ప్లస్ సో ఇన్ని డేస్ బల్క్ ఇన్ని డేస్ కట్ అట్లా ప్లాన్ చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. సో అంటే లైక్ నేను ఇట్లా చేస్తా అంటే ఒక 8 months బల్క్ చేస్తే సో 4 months కట్ అట్లా చేస్తాం. సో మీరు అది మీ ఇష్టం, 1 year బల్క్ చేస్తారా, లేకపోతే 1.5 year బల్క్ చేస్తారా, లేకపోతే 6 months బల్క్ చేస్తారా. సో అది కంప్లీట్ నీ మైండ్ సెట్ మీద బిల్డ్ అయి ఉంటుంది. ఓకే, సో ఒక మైండ్ సెట్కి స్టిక్ ఉండదు, ఎన్ని డేస్ చేస్తానో మ్యాటర్ కాదు. సో ఇన్ని డేస్కి నేను స్టిక్ అవుతాం, సో ఇట్లానే చేస్తా, ఎవరు చెప్పాడు అనేది నాకు అనవసరం. సో మీరు సోషల్ మీడియాలో చూస్తే సో మ్యాక్స్ సో మీకు ఇట్లాంటి డైట్ కావాలంటే కామెంట్ చేయండి, పిన్ చేస్తా. సో ఇట్లాంటివి చూసాను నేను కూడా. సో అది కంప్లీట్ నేను చెప్తున్నా కదా, నువ్వు ఏ మైండ్ సెట్ అది లైక్ నువ్వు ఏ మైండ్ సెట్కి స్టిక్ అవుతావు అనేది మ్యాటర్. సో నువ్వు బల్క్ చేస్తే సో అది కంప్లీట్ సో ఒక
ఒక థాట్ ఉంటుంది. సో అది కంప్లీట్ వేరే ఉంటుంది. అది తినడం, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం. సో అదే ప్రాసెస్. కటింగ్ ఫేస్కి వచ్చేసరికి సో వాల్యూమ్ అనేది ఫెయిల్యూర్ టచ్ చేయాలి, ప్లస్ ఫుడ్ అనేది కంట్రోల్లో ఉండాలి. సో ఇట్లాంటి థింగ్స్ అనేవి ఉంటాయి. సో లైక్ ఏంటి, కామెంట్స్లో డైట్ ప్లాన్ చెప్తా ఇట్లాంటివి లవటర్లో నమ్మకండి. సో మెయిన్ నీ మైండ్ సెట్కి ఒక స్టిక్ అయితే సో అది నీకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇందులోనే కాదు, ఇందులోనే నీకు మంచిగా హెల్ప్ అవుతుంది ఒక మైండ్ సెట్కి స్టిక్ అయ్యి ఉంటేనే. అట్లా కాకుండా ఏదో లవడ వచ్చి చేసుకొని తెంగేస్తే అది నీ ఇష్టం. సో మైండ్ సెట్ అనేది ఎవరి మైండ్ సెట్ వాడే కంట్రోల్ చేయాలి. సో పర్సనలీ నేనేంటంటే నేను ఫేస్ చేసే థింగ్స్ మీకు చెప్తాను. సో అది మీకు కొంచెం హెల్ప్ అయితే ఇట్స్ వర్త్, లేకపోతే ఐ కెన్ స్కిప్. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, మీ మైండ్ సెట్ని మీరే కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయలేకపోతే నువ్వేం పీకలేదు. సో అది మెయిన్. సో పర్సనల్లీ ప్రజెంట్ నేను తీసుకున్న చెప్తాం ఫిష్ ఆయిల్. సో క్రియేటిన్ మనం 2 months అయింది అవాయిడ్ చేసి, క్రియేటిన్ తీసుకోవట్లే. అండ్ ప్రీ వర్కౌట్ కూడా ఒక మేబీ డే 18 or 20 ఇక్కడికి వచ్చేసరికి మాత్రం స్టాప్ చేస్తాను అది కూడా. సో ఎందుకంటే స్టాప్ చేస్తాను సో చెప్తా, సప్లిమెంట్స్ అయ్యాక చెప్తా. సో ఫిష్ ఆయిల్, ప్రీ వర్కౌట్, లైక్ ప్రెసెంట్ 90 to 100 grams ప్రోటీన్ అండ్ 4 liters of water. సో ఇది మెయిన్. సో ఆఫ్టర్ 20 సో 3 liters of వాటర్ ఉంటుంది. ప్రీ వర్కౌట్ కంప్లీట్ బంద్ చేస్తాం. సో ప్రీ వర్కౌట్ అనేది నాకు అప్పుడు ఇంకా అవసరం ఉండదు. సో ఎందుకంటే 10 days ఉంటుంది నాకు. సో ఆ టైంలో నాకు ఎనర్జీ సో కంప్లీట్ ఫుడ్ నుంచి వస్తుంది కాబట్టి సో అంతగా అవసరం లేదు. ఒక 10 daysకి నేను మేనేజ్ చేయగలను. సో అది మెయిన్. సో మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఇవన్నీ నేను యూజ్ చేస్తాను ప్రజెంట్. సో ఇవన్నీ నాకు అవసరం లేదు ఈ టైంలో. సో అది మెయిన్. సో అదే చెప్తున్నాం, మీరు ఏ మైండ్ సెట్కి స్టిక్ అయ్యి ఉంటేనే అది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో బాడీ బిల్డింగ్కి చాలా సప్లిమెంట్స్ ఉంటాయి. సో అది నువ్వు ఏ టైంలో యూస్ చేయాలో తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు యూస్ చేయొద్దు. ఓకే, సో మీకు తీసుకునే క్యాప్సూల్స్ అయినా ఏమైనా సరే లైక్ ఎనీథింగ్ జంక్ ఆర్ లైక్ మీకు మంచిగా ఫుడ్ ఉండి ఇష్టం ఉండి కంట్రోల్ చేసుకోలేక తినేస్తే సో వర్కౌట్కి ముందే తీసుకోండి. వర్కౌట్ తర్వాత తీసుకోవద్దు. సో కటింగ్ ఫేస్ అనేది లాంగ్ ప్రాసెస్ అవుతుంది మళ్ళీ. అది మెయిన్. సో వర్కౌట్లో మాట్లాడడం అంత ఇప్పుడు మాట్లాడుతుంది. బట్ ఎనీవే, సో ఒక మైండ్ సెట్కి అయితే మాత్రం స్టిక్ అవ్వండి. స్టిక్ అవ్వకపోతే రిజల్ట్స్ రావు. సో అది మెయిన్. ఓకే, బాడీ కండిషన్ ఓకే. లైన్ వచ్చింది మనకి. సో కాకపోతే ఇంకా కంప్లీట్ ఇలా దిగాలి. సో ఓకే. సో ఎందుకు మైండ్ సెట్ సిక్ అవ్వమంటే బల్క్ ఉండేటప్పుడు మీరు ఏంద్ర అట్లా రాలేకపోతున్నాం అంటారు. సో కటింగ్ ఫేస్ ఉండేటప్పుడు ఎందుకు అట్లా అయితే ఫేస్ సో ఇది నీ ఫేస్కి సెట్ కాలేదు, నీ బాడీకి సెట్ కాలేదు లవడ. సో చెప్పేవాడు లవడలో బోల్ అని చెప్తారు. సో అవన్నీ మైండ్ వరకు తీసుకెళ్ళకండి. సో అంతవరకు తీసుకెళ్ళి ఓకే దెన్ బాయ్. సో ఇట్లానే ఉండండి. అంతకు మించి సో వాడేది చెప్పండి వీడేది చెప్పండి అది కంప్లీట్ మైండ్కి ఎక్కించుకుంటే మాత్రం సో నువ్వు కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ టైం. సో అది మెయిన్. సో మైండ్ సెట్కి స్టిక్ అవ్వండి, అది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే, బ్రీతింగ్ కంట్రోల్.
సో నేను బల్క్లో చేసి మీకు బాగానే కనిపిస్తుంది నాకు. వర్క్ నేను చేశాను. సో కంప్లీట్ బల్క్లో మిడిల్ చెస్ట్ అండ్ అప్పర్ని మంచిగా టార్గెట్ చేస్తాను. సో ఇది బాగానే కనిపిస్తుంది కానీ అప్పర్ వీక్ అయిపోయింది. అది మీ అప్పర్ అనేది చాలా చాలా వీక్ ఉంది. సో నెక్స్ట్ బల్క్ చేసేటప్పుడు దానిపై మంచిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్లా నేను చేసేటప్పుడు కొంచెం ట్రైసెప్ని చూడండి. బ్యాక్ అనేది బ్యాక్ని చూపించడానికి. సో సేవ్ చేస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది. సో కొంచెం చూపిస్తాను. సో మనకి లైన్లో సర్రం వెళ్తుంది పై. సో పర్లేదు, ఫస్ట్ కట్కి కొంచెం మనం చేసేదానికి సో బాగా చేస్తాం, పర్లేదు. సో నాకు యాప్స్ అనేవి యాప్స్ అంతగా నచ్చవు. సో సో ఇది సో ఈ రిబ్స్ అనేవి కొంచెం మంచిగా విజిబుల్స్ అయితే మాత్రం సో భలే ఉంటుంది. సో యాప్స్ని డామినేట్ చేస్తుంది, అంతలా బాగుంటుంది. ఓకే, సో మనం చేసింది జస్ట్ సో రేడర్స్ ఫ్రంట్ రేడర్స్ బాగా కనబడుతున్నాయి. ఓకే, ఇంతకు మించి ఉండదు. సో ట్రైసెప్ అయితే పర్లేదు. ఓకే, సో ఈ పోజ్ కొంచెం మంచిగా అనిపించింది. ఓకే, సో ఒక మైండ్ సెట్కి స్టిక్గా ఉండాలి, మంచిగా సెట్ అవుతుంది. ఓకే, ఇంకా కొంచెం మంచిగా పుష్ చేయాల్సి ఉంటుంది మనం. సో కార్డియో కూడా మెయిన్. సో వర్కౌట్ ఎంత చేసేంత మాత్రాన కటింగ్ చేసి కార్డియో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈరోజుకి ఇంతే. సీ యూ టుమారో.